హాయ్ అండి, ఈరోజు సొరకాయ కర్రీ చేసుకుందాం. ఒక పొడి చేసుకొని ముందుగా కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి తగినంత నూనె పోసుకొని నూనె హీట్ ఎక్కాక మినపప్పు, ఆవాలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇట్లా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి వేపుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇట్లా వేసుకొని సొరకాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 3-4 నిమిషాల దాకా మూత తీయవసరం లేదు, సిమ్లో పెట్టుకొని పక్కన పొడి రెడీ చేసుకుందాం. ముందుగా వేపుకున్న పల్లీలు వేసుకొని కారం ఇప్పుడే ఎంత కర్రీకి కావాలో అంత ఇప్పుడే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి పొడి చేసుకుందాం. కొంచెం బరకగా పట్టుకోవాలి. మళ్ళీ 3 నిమిషాల తర్వాత స్టవ్ మీద కర్రీ ఒకసారి కలుపుకుందాం. ఇట్లా మొత్తం కర్రీని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పొడి చూసారా ఇట్లా బరకగా పట్టాను, ఇది పక్కన పెట్టుకుందాం. ఈ కర్రీ అయ్యే వరకు వేపుకోవాలి. మూత తీస్తూ వేపుకుంటూ ఉండాలి. కర్రీలో మొత్తం వాటర్ వస్తాయి, ఆ వాటరు ఎగిరిపోయేదాకా కర్రీ మొత్తం వేపుకోవాలి. ఇట్లా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ కర్రీ మొత్తం దగ్గర పడేదాకా కర్రీని వేపేసుకొని ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ముందుగా చేసుకున్నాం కదా పల్లీల పొడి, అది ఇందులో వేసుకొని కర్రీని బాగా దోరగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకొని కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.